హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అదొచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. మనము రెస్టారెంట్‌లోనే గానీ, అట్లనే రోడ్డు పక్కల ఉండే అంటే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి గదా! అందులో ఎట్లా అయితే మనకి సింపుల్‌గా జేసిస్తారో అదే టేస్ట్ మనకి ఈ ఫ్రైడ్ రైస్‌లో గూడా ఉంటుంది. ఇది జేసుకోవడం చానా ఈజీ. మనకు 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలోనే అయిపోతది. ఇప్పుడు మనం రెసిపీలకెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. అది వేడైన తర్వాత కొంచెం ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలుంటాయి గదా! అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్రెష్‌గా ఉండే అల్లం అట్లాగే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిగడ్డ, ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు క్యాబేజీ, ఒక కప్పు అంటే క్యారెట్ ఉంటుంది గదా! అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవాలి. మరీ మీడియం సైజులా గూడా గాకుండా. ఎందుకంటే మనం ఉడకబెడతలేము. ఇది ఉడికితే మాత్రం అంటే కొంతమంది బాయిల్డ్ జేసినయి గూడా వేస్తారు. కానీ మనకి అంటే కొంచెం పచ్చి వాసన పోతే చాలు. ఉడకబెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మొత్తం అంటే ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్ అట్లాగే క్యాప్సికమ్ ఉంది గదా! మొత్తం పచ్చి వాసన పోయే వరకి మనం వేయించుకుందాము. అవే అంటే కొంచెం మగ్గుతవి. అంటే మనకు ఆల్రెడీ వెజిటబుల్స్‌లల్లో అంటే నీళ్లుంటాయి గనుక మనము నీళ్లు గూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. అడుగంటకుండా ఇంకోటేందంటే ఇది హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే జేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. అంటే ఫ్రైడ్ రైస్ గనుక మనం ఒకటే ఫ్లేమ్ కంటిన్యూ జేయాలి. లేదంటే ఆ టేస్ట్ అనేది రాదు. అంటే మనకి ఒక రకంగా జెప్పాలి అంటే మనం వెజిటబుల్స్ గూడా ఈవెన్‌గా అన్నీ ఒకేసారి ఉడకాలనంటే గూడా ఫ్లేమ్ ఒకే తీరుగుండాలి. ఇప్పుడొచ్చేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రం వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం తొందరగా ఈ కూరగాయలున్నాయి గదా! అవి మగ్గుతందుకి. అంటే ఇవి ఒక ఎంత మనము కట్ జేసుకునే దాన్ని బట్టి గూడా అంటే ఈ కూరగాయలు ఉడికేకి కొంచెం టైం పడుతుంది. అంటే క్యారెట్ కొంచెం పచ్చిగా ఉంటదేమో అనుకుంటారు. కానీ మనం చిన్నగా కట్ జేసుకుంటే క్యారెట్ గూడా అన్నీ వెజిటబుల్స్‌తో పాటు క్యారెట్ గూడా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంటే వెజిటబుల్స్ ఉన్నాయి గదా! అవన్నీ ఈవెన్‌గా అంటే మొత్తం మెత్తబడిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి నేను 3 కప్పుల రైస్‌ని ముందే ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాను. ఎప్పుడే గాని ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు మనము వేడి అన్నం అస్సలెయ్యొద్దు. ఇంకొకటి దీనికి బాస్మతి రైస్ ఇట్లా అస్సలు బావుండదు. మనము సోనా మసూరి రైస్ ఉంటది గదా! అదే మాత్రమే బావుంటది. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే మాత్రం అది మధ్యలకి పీసులు పీసులు అయిపోతది. ఇంకొకటి సోనా మసూరి రైస్ గూడా మనము అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది గూడా మధ్యలకి విరిగిపోతది రైస్ అన్నది. అది విరగకుండా ఉండాలి అనంటే మాత్రం అన్నం మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే జేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్‌లో చేస్తా ఉన్నాము. ఇంకొకటేందంటే చానా స్పీడ్‌గా అయిపోతది ఈ ప్రాసెసు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అన్నము, అట్లాగే వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే కారం తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఉప్పు తీసుకున్నాను. ఇక నేను మళ్ళీ మధ్యలో ఉప్పు ఏమి యాడ్ చేయను. ఇప్పుడు కారం, ఉప్పుతో పాటు మిరియాల పొడి ఉంటుంది గదా! అది ఒక 2 టేబుల్ స్పూన్‌లు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అది జీలకర్ర పౌడరు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా. అది ఏ గరం మసాలా అయినా పర్వాలేదు. అంటే నార్మల్‌గా మనము ఇంట్లో మార్కెట్ నుంచి తెచ్చుకున్న గరం మసాలా అయినా పర్వాలేదు. ఇక అది యేసుకొని మొత్తం అంతా రైస్‌కి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. మనకి అంటే మనం హై ఫ్లేమ్‌లో పెట్టినాం గనుక మనకి కడాయి మాడుతుంటది. అంటే రైస్ అన్నది మెత్తగా ఉంటే అంటే మెత్తగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా అంటుకుంటూ ఉంటది. మనము అందుకే చూసుకొని మనము రైస్ గూడా కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు జూసుకోవాలి. ఇప్పుడు అంతా ఈవెన్‌గా మొత్తం అంతా ఉప్పు, కారం, మసాలాలు మనం ఏమేమి ఏసినామో అవన్నీ పట్టేసినాయి రైస్‌కి. ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ ఉంటుంది గదా! అంటే సోయా సాస్ ఒక కప్పు తీసుకున్నాను. చిన్న కప్పు. ఒక కప్పు వచ్చేసి మాత్రం నేను ఏమంటారు వెనిగర్ తీసుకున్నాను. వెనిగరు, సోయా సాసు మీరు క్వాంటిటీని బట్టి, రైస్ క్వాంటిటీని బట్టి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సోయా సాస్‌లో గూడా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి.
అంటే డార్క్ సోయా సాస్ గూడా ఉంటుంది. మీరు ఒకవేళ నేను తీసుకుంది మాత్రం లైట్ సోయా సాసు. ఒకవేళ మీరు డార్క్ తీసుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోండి. ఇప్పుడు అంతా అన్నీ అంటే మసాలాలు అట్లాగే అంటే మనం యేసుకున్న సోయా సాసు, వెనిగర్ ఇదంతా మొత్తం అంతా ఈవెన్‌గా రైస్‌కంతా పట్టేసింది గదా! కొంచెం కొత్తిమీర మాత్రం యేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అంటే ఇవుంటాయి గదా! ఉల్లి కాడలంటాం గదా! అవి ఉంటే యేసుకోవచ్చు. కానీ నేను యేస్తలేను. ఎందుకంటే మా పిల్లలకి అది ఇష్టముండదు. కొంతమంది చిన్న పిల్లలు తినరు. పక్కకు పెట్టేస్తారు. దానికంటే ఊకే కొత్తిమీర వేసుకున్నామంటే బావుంటది. ఒకవేళ మీరు వేసుకోవాలని అనుకుంటే మాత్రం ఉల్లికాడలేసుకోవచ్చు. అంటే ఇది మనము చైనీస్ రెస్టారెంట్‌లల్ల తినే టేస్టే వస్తది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకే నచ్చుతది. ఓకే ఫ్రెండ్స్. ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం రెడీ అయిపోయింది. ఇది టమాటా సాస్‌తోని సర్వ్ చేసుకున్నా గూడా బావుంటది. ఓకే ఫ్రెండ్స్. మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ అంటే ఫ్రైడ్ రైస్ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.